హాయ్ హలో వెల్కమ్ టు జేపీఎల్ సెన్సెక్ ఛానల్. నేను హేళ జలంధర్ రెడ్డి. నా ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటి ధర్మం ఎప్పుడును ఎంచగన్ ఉప్పులుగా బటంచుతున్ తప్పులు చేదురు ఎక్కువ తప్పదను ఊర్విజనంబు గొప్పగన్ ముప్పునను పతిల్లి విధమొప్పియు గప్పున నిప్పులంటగన్ తప్పదు పాపకర్మముల ధాటికి మాడి మసౌట భారతి. సమాజంలో ధర్మము నీతి అయితే చాలా తలకాయ నొప్పులు అని అంటారు. ఏవి గురించి చెప్పొద్దు. ప్రళయకాలము ధర్మము లేక ఇష్టానురీతిగా తిరిగినప్పుడు, ప్రకృతి ప్రళయం తాండవించినప్పుడు, భూకంపములు, సునాములు, జల ప్రవాహములు చుట్టుముట్టాడి అప్పుడు భయంకరంగా గమ్మినప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు పసుపు నీళ్ళు తల్లి అమ్మ పో అని, వానలు లేకపోతే అమ్మ వానమ్మ రా అన్నాడు. కానీ చేసిన పాపాలు ఎంత ఉంటాయో అప్పుడు అనుకోరు. పాపం చేసేటప్పుడు మంచిగానే ఉంటుంది, కానీ దాని ఫలితం అతి భయంకరంగా ఉంటుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పైన కళ్ళు పెట్టుకొని మానవుడు బతికితే సమాజం మంచిగా ఉంటుంది, దేవుడు కూడా సంతోషిస్తాడు. అంతేగాని నా విచ్చలవిడితనంగా చేసి యథేచ్ఛగా ఒక స్త్రీ పోతుంటే ఎవరు లేరు కదా అని యథేచ్ఛగా నువ్వు ఏదైనా అఘాయిత్యం చేసినావు అనుకో, అప్పుడు బాగానే ఉంటానే. కానీ ఆ తర్వాత ఆళ్ళుని బిడ్డలు ఏడువ నీ ఇంట్లో కూర్చొని నీ పెండ్లాం పిల్లలు ఏడుస్తుంటారు, నువ్వు పోయి జైల్లో పడతావు. అప్పుడు నిన్ను రక్షించే నాథుడు ఉన్నాడు. అందుకే ప్రతి మనిషికి బంధం ఉంటుంది. తల్లి, తండ్రి, అక్క, అన్న, తమ్ముడు, బాబు, ఆ బంధాలని పరిరక్షించండి, ఆ బంధాలకు విలువేయండి. నాకు ఒక బిడ్డ ఉంది, నాకు ఒక అక్క ఉందని ఈ భావన రావాలి మనిషికి. అప్పుడు ఇలాంటి తప్పులు జరగవు. జై భారత్, జై హింద్.